వైసీపీ అంటే చట్టసభల్లో వాకౌట్, రాజకీయాల్లో డ్రాపౌట్ పార్టీ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా బొత్స సభ నుంచి వాకౌట్ చేయగా పయ్యావుల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఎస్సీ తాలూకా ఎజెండా తీయండి సార్. 19th పెట్టుకుని 2 days రిజర్వ్ 19-20 రిజర్వ్ అండి. అప్పుడుప్పుడు ఇది ఇచ్చి మా దాని మీద చూడడానికి చేయడానికి అవకాశం కావాలి కాబట్టి 19th అప్రోప్రియేషన్ బిల్లు బీఎస్సీలో ఉంది. ఆ రోజు పెట్టిన బడ్జెట్ లో పెట్టిన దాంట్లో ఏమైనా చేర్పులు మార్పులు యాడ్లు డిలేషన్స్ ఏమైనా ఉంటే అవి పెట్టి మళ్ళీ సభ ఆమోదం కోసం తీసుకొస్తాం. సో అంతే కదా, సింపుల్. అంతకంటే ఏం అనట్లేదా? అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటివి ఎందుకు మార్పు చేశారు? బడ్జెట్ లో ప్రవేశపెట్టింది ఎటువంటి మార్పులు కూడా లేవు. సాంప్రదాయం ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా పాస్ అవుతాం. కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ మనీ బిల్స్ మీద లేదా ఈ అప్రోప్రియేషన్ బిల్ మీద ఇక్కడ డిస్కషన్ జరగలేదు. దయచేసి మాట్లాడటానికి క్లారిఫికేషన్ కావాలంటే అడగండి, ఇబ్బంది. ద క్వశ్చన్ ఇస్ దట్ ద ఆంధ్రప్రదేశ్ అప్రోప్రియేషన్ బిల్ 2025 be taken into consideration. Those who are for the motion please say aye. Those who are against please say no. I say it. The motion is carried and the bill is considered. నేను సభలో క్లియర్ గా అడిగారు, ఎవరన్నా క్లారిఫికేషన్ అడుగుతారా అని. మీరు మాట్లాడుకోకుండా పాసింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మీరు అదే అధ్యక్ష. అంటే టేకిడ్ అంటే ఒక సాంప్రదాయము ఒక సిస్టమ్ లేకుండా మనం చెప్పాలనుకుని అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకే నేను వచ్చి సమయం అడిగింది అందుకే. కాదన్నారు, ఓకే గో హెడ్. ఎందుకంటే దీని మీద ఎస్ నో ఉండకూడదు. టికెట్ గ్రాంట్ గా సభను తీసుకున్నప్పుడు మీరు ప్రొసీడింగ్స్ చదువుతుండగా కూడా మధ్యలో మళ్ళీ మెంబర్లు లేచి మాట్లాడుతున్నప్పుడు, గౌరవ మాట్లాడుతున్నప్పుడు దాన్ని వచ్చి అధికారంలో ఉన్న నాయకులు కానప్పుడు నేను ఇంత రెస్పాన్సిబుల్ గా మా పట్ల చూస్తున్న దానికి నిరసనగా మేము వచ్చి బయటకు వెళ్తామని చేస్తాం. మీరు మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఏం పడతారో పడండి అధ్యక్ష, మాకు సంబంధం లేదు. మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, క్లారిఫికేషన్ కావాలనుకుంటే క్లారిఫికేషన్ మాట్లాడండి. అంటే మాట్లాడడానికి సరుకు లేక, మాట్లాడేటువంటి సత్తా లేక, మాట్లాడేటువంటి ఆలోచన లేక, ఏం మాట్లాడాలో తెలియక ఇప్పటికి ఇది 4వ అటెంప్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఇంకా వాకౌట్ పార్టీనే, చివరికి పాలిటిక్స్ లో డ్రాప్ అవుట్ పార్టీనే అధ్యక్ష.